కేసీఆర్ బయటికి వస్తలేడనే దాన్ని కూడా బాగా బుల్డౌన్ చేస్తున్నారు. బయటికి ఎందుకు రావాలి? బయటికి ఎందుకు రావాలి? ఈ దొంగకు సమాధానం చెప్పడానికి మాలాంటి వాళ్ళని సరిపోమా? దానికి కేసీఆర్ వచ్చి ఆయన మీరు మళ్ళీ చెప్తానమ్మా ఇంకోసారి, కేసీఆర్ గారు ఒక హుందాతనం గౌరవంగా ఉండే వ్యక్తి. ఆయన లెటర్ రాస్తే ఇప్పుడు కాదు 40 ఏళ్ళ కిందనే సుజన విధేయుడు అని రాస్తాడు. తెలుగు భాష తెలిసిన ఏ ఒక్కరు ఇట్లా రాయంగా నేనైతే చూడలేదు. సుజన విజయ్ ఇట్లు మీ విధేయుడు అంటారు కదా, అవును, ఎవరిని పడితే వానికి నేను విధేయుడిని కాదు, నేను సుజన విధేయుడిని అని రాస్తాడు ఆయన. మంచి వాళ్ళకే నేను విధేయుడిని అని, సుజన మంచి ప్రజలకే నేను విధేయుడిని అని. మీరు ఏ లెటర్నో చూడండి కేసీఆర్ రాసింది, సుజన విధేయుడు. అది చాలదు ఆయన్ని అర్థం చేసుకోవడానికి, దొంగలకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ రావాలా? ఇంకోటి, ఏ ప్రజలైతే ఆయనను తిరస్కరించారో ఆ ప్రజలకే అర్థమైనాడు ఆయన బయటకు వస్తాడు. ఆ ప్రజలకు ఇప్పటికీ అర్థమైతలేదు. అర్థం కాకుండా ఆయన వచ్చి ఎందుకు చేస్తాడమ్మా? వీళ్ళ కోసం చేయాల్సింది చేసిండు ఆయన. ఒకటి మినిమం కృతజ్ఞత ఉండాలి. ఎంతోమంది ఉద్దండులైన నేతలు, చెన్నారెడ్డి 1954 తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని పెద్ద బీభత్సమైన పోరాటం చేశాడు. ఆయన సాధించలేదు తెలంగాణ. కొండా వెంకటరంగారెడ్డి గారు ఆయన జీవితకాలం అంతా తెలంగాణ సపరేట్ ఉంచాలని కొట్లాడాడు, ఆయన వల్ల కాలేదు. జేవి నరసింహారావు గారు కాంగ్రెస్ అధ్యక్షునిగా 54లో ఉండి ఎమ్మెల్యేలు అందరినీ తెలంగాణ ఆంధ్రతో కలపొద్దని కొట్లాడిన వ్యక్తి, ఆయన వల్ల కాలేదు. ఆ తర్వాత వచ్చిన మల్ల చెన్నారెడ్డి, మదన్ మోహను, మల్లికార్జును, వెంకటస్వామి, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. బీభత్సమైన పోరాటాన్ని నడిపారు తెలంగాణలో 69లో, వాళ్ళ వల్ల కాలేదు. అక్కడి నుంచి మొదలు పెడితే నరేంద్ర గారు, ఇందిరారెడ్డి గారు, తర్వాత ఎంతోమంది, జగపతిరావు గారు, మల్ల జానారెడ్డి గారు, ఎంతోమంది ఢిల్లీకి 1992లో 1992లో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయారు వీళ్ళు, జానారెడ్డి, జగపతిరావు. పివి నరసింహారావు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యిండు, మనోడు ప్రధానమంత్రి అయ్యిండు కాబట్టి తెలంగాణ ఇస్తానని, వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత జయశంకర్, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి తెలంగాణ నినాదాన్ని కాపాడుతూ ఒక్కొక్క లీడర్ని తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఇందిరారెడ్డి జై తెలంగాణ సాధన సమితిని పెట్టాడు, తెలంగాణ జై తెలంగాణ పార్టీ అని పెట్టాడు, లాస్ట్ కాంగ్రెస్లో కలిశాడు. ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు, బెల్లి లలిత, మారోజు వీరన్న, అయినా తెలంగాణ రాలేదు. కేసీఆరే కదా అందరినీ ఎవరికి ఎట్లా వినిపించాలి, ఒక మామూలు అక్షరం రానోనికి ఏం చెప్పాలి, మాటల ద్వారా ఎవరికి చెప్పాలి, పాటల ద్వారా ఎవరికి చెప్పాలి, ఆటల ద్వారా ఎవరికి చెప్పాలి, పార్లమెంట్లో ఉన్న 36 పార్టీలను ఎట్లొప్పియాలి, తెలంగాణ బద్ధ వ్యతిరేకమైన చంద్రబాబుని ఎట్లొప్పియాలి, అందరినీ బరిలోకి దించి లాస్ట్కు తెలంగాణ సాధించిన వ్యక్తిని ఇట్లా అవమానించొచ్చానమ్మా? ప్రజలకి వదిలేద్దాం, అది నిజమే అనుకుంటారా? రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతారా? వీళ్ళు సక్సెస్ అవుతున్నారని అసలు తెలంగాణ ఒక సెంటిమెంట్ లేకుండా చేయడానికో, లేకపోతే తెలంగాణ అనే పదం అయితే దాంట్లో సాధ్యమే. ఆల్రెడీ ఇప్పుడైతే అయింది కదా, జై తెలంగాణ అనే మాట నోటి నుంచి రాని పక్షంలో కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకంటలేరు అనేది ఇక్కడే అర్థమవుతుంది. బేసిక్ పాయింట్ ఇక్కడే కదా. కొంతకాలం అందరినీ మోసం చేయొచ్చు, కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు, ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేరు. ప్రజలకు ఇవ్వాలి కాబట్టి రేపైనా జ్ఞానోదయం అవుతుంది. ప్రజలంటే 100% కాదు, 60% దాకా ఇవాళ వాస్తవాలను గమనిస్తున్నారు. వాళ్ళు మనం మాట్లాడేదానికి కింద కామెంట్స్ పెడుతున్నారు. మీరు కామెంట్ చూడండి, నేను మాట్లాడిన ప్రతి వీడియోలో కూడా 90% మనం మాట్లాడేదాన్ని సమర్థిస్తూ వస్తాయి. ఒక 5 నుంచి 10% వాళ్ళు బార్న్ కేసీఆర్ వ్యతిరేకులు, పుట్టుకతోనే వ్యతిరేకులు. వాళ్ళు మాత్రం కాళేశ్వరం గురించి మాట్లాడినా కేసీఆర్నే పొగుడుతున్నాడు అంటారు, దేని గురించి చెప్పినా కేసీఆర్నే పొగుడుతుంటారు. నాకేం అవసరం అమ్మా, కేసీఆర్ నాకు ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండా? నేను అదే పార్టీలో నేను ఫౌండర్ని, నాకు ఇచ్చిండు ఆయన. నేను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా నేను వద్దన్నా, ఎందుకంటే నేను రాజకీయాలు వద్దనుకున్నాను. నేను ఎందుకు ఆయన కొమ్ము గాయాలి? అవసరమా నాకు? నేను వాస్తవాలు చెప్తా, వాస్తవాలను అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎంత ఆస్తి పెంచిండో ఒకసారి చెప్పి క్లోజ్ చేద్దాం. 61,000 కోట్లు తెలంగాణ రాబడులు, గ్రాంట్స్ కలిపి 51,000 కోట్లేమో మొత్తం ఆదాయము, ఓ 10,000 కోట్లు గ్రాంట్స్ కానీ ఇతరత్ర కానీ. ఇప్పుడు 2014 బడ్జెట్ దిగిపోయినాడు. బడ్జెట్ ఎంతమ్మా? 2,50,000 కోట్లు. రాబడులే 1,60,000 కోట్లకు పైన. అంటే 3 రెట్లు
తెలంగాణ సంపదను 10 ఏళ్లలో పెంచాడు. ఇక్కడ ఒక ప్రశ్న నేను జనానికి అడుగుతా. సమైక్య రాష్ట్రంలో మనం 57 ఏళ్ళు ఉన్నాం. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో మనం చేరుకున్నది 62 వేల కోట్లకు. కేవలం 9.5 సంవత్సరాలు, అందులో 2 ఏళ్ళు కోవిడ్. 3 రెట్లు ఎట్లా చేయగలిగింది కేసీఆర్? 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 62 వేల కోట్లు అయితే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టగలిగింది కేసీఆర్? అంటే ఆస్తులు పెంచలేదా ఆయన? తర్వాత ఆస్తులను పెంచినలా తగ్గించినలా అని చెప్పడానికి ఒక ప్రమాణం ఏం తెలుసా? జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం. అదే ప్రమాణం. 3,60,000 కోట్లు ఉన్నది. అంటే మొత్తం వ్యవసాయం ద్వారా, పరిశ్రమల ద్వారా, ఐటీ సెక్టర్ ద్వారా, ఇతరత్ర మనకు వచ్చిన సంపద, ఒక సంవత్సరంలో మన సంపద సృష్టి 3,50,000 కోట్ల నుంచి కేవలం 7.5 సంవత్సరాలే, కోవిడ్ది పక్క పెడదాం, ఎంత అయిందమ్మా? 13,50,000 కోట్లు అయింది. ఈ సంపద కేసీఆర్దా? ప్రజల ఆస్తులు కాదా? మూడవది తలసరి ఆదాయం. అంటే రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలను పంచుతారు, డివైడ్ చేస్తారు. 3.5 కోట్ల ప్రజలకు 3.5 లక్షల కోట్లు ఉండేప్పుడు దాన్ని డివైడ్ చేసినప్పుడు 96,000 రూపాయలు తలసరి ఆదాయం వచ్చింది. ఆయన దిగిపోయినాడు ఎంత తెలుసా? 3,50,000 రూపాయలు తలసరి ఆదాయం. ఇది సంపద పెంచినట్ట తగ్గించినట్ట? నేను మళ్ళీ అంటున్నా, మెడ మీద తలకాయ ఉన్నోనికి అర్థమైంది, చదువుకున్నోనికే కాదు ఎంత పెంచింది అనేది. తర్వాత కళ్ళ ముందు ఉన్నాయి కదనమ్మా. ఈయన విదేశీ మహిళలు వచ్చినప్పుడు ప్రపంచ మహిళ పోటీ ఉంది కదా, మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్లో ఈయన ఏం చూపెట్టిండమ్మా? సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, ఇంకా చెప్పాలి మీరే ఏమేమి చూపెట్టిండు. యాదాద్రి, హైటెక్ సిటీ, ఇవన్నీ ఏంటి అమ్మా? ఈ కేసీఆర్ చేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కేసీఆర్ చేసినాయి కదా. హైదరాబాద్ ఇట్లనే ఉండేనా? 2004లో ఇట్లా ఉండేనా, లేకుంటే 2014 కంటే ముందు ఇట్లా ఉండేనా హైదరాబాద్? అంటే ఇది సంపద కాదా? పెంచిన సంపద కాదా? తర్వాత 16 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతోని కాలువల ద్వారా నీళ్ళు వచ్చేది. అది దాదాపు 3 రెట్లు పెరిగింది కేసీఆర్ గారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడము, కాళేశ్వరం లాంటివి కట్టడము, ఇవన్నీ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, పిల్లర్లు స్లాబ్లు వేసినాక ఎవరు పోయి ఉండరు వాటిలల్లో. పిల్లర్లు స్లాబ్లు వేయడానికి ఒక 3 నెలలు పడితే ఇంటీరియర్స్ అన్నీ కంప్లీట్ కావడానికి 13 నెలలు పడుతుంది. కేసీఆర్ కూడా ప్రాజెక్టు కట్టిండు, కానీ కాలువలకు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే పంట కాలువలు తీయడానికి చాలా టైం పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒకసారి చెప్దాము. నాగార్జున సార్ ఉంది, అది శంకుస్థాపన చేసింది 1955 డిసెంబర్ 10. నీళ్ళు ఇందిరాగాంధీ రిలీజ్ చేసింది ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత 68, 69 ఆ టైంలో, 68, 67, 68. అంటే నీళ్లు వదిలిపెట్టడానికే వాళ్ళు 13 సంవత్సరాలు తీసుకున్నారు. చివరి ఆయకట్టుకు నీళ్లు పోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. శ్రీరామ్ సాగరు 1963 జూలై 26 నాడు నెహ్రూ శంకుస్థాపన చేశాడు. నీళ్లు చివరి ఆయకట్టు పోవడానికి 2007, 2008 అయింది. చివరి ఆయకట్టుకు ఒక్కసారి పోయినాయి, ఒకసారి. అంటే మొదటి దశకే, అది రెండో దశకు పోనేలేదు. 40 సంవత్సరాల పైన పట్టింది. చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా నిజాం కాలంలో చిన్న మంజీరా మీద చిన్న కట్టగట్టడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నారు. నిజాం సాగర్కు 8 సంవత్సరాలు పట్టింది. ఆ నీళ్లు పోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రజలు వాటి గురించి అబద్ధాలు అన్నాడు చెప్పలేదు కాబట్టి జనాలు ఓపికతో ఉన్నారు. ఈరోజు చేసింది చెప్పుకోలేకపోవడం ఒక రకంగా అయితే, మరి అబద్ధాలు నమ్ముతున్నారు అనుకోవచ్చు ఇక్కడ. అంతే. సంపద ఎంత పెంచిండి అనేది. ఇప్పుడు 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం ఉండే 2014లో. అంటే 57 సంవత్సరాల్లో ట్యాక్స్ ఆదాయం గవర్నమెంట్కి వాళ్ళు పెంచింది ఎంత? సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 29,000 కోట్లు. కేసీఆర్ 7.5 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు లెక్కేసినా కూడా 1,12,000 కోట్లు. నేను గాలి మాటలు మాట్లాడట్లేదు. నా దగ్గర ప్రతి సంవత్సరం ఇదే ప్రభుత్వం ప్రింట్ చేసిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఫైనాన్స్ అకౌంట్స్ ఉన్నాయి, కాగువాళ్ళు ఇచ్చేటి. వాటి ఆధారంగానే చెప్తున్నా కదా నేను. అంటే ప్రజల అమాయకులు, నీళ్ళ లెక్క తెలియదు, వాళ్ళకంత తెలివి లేదు అనుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి, పంచతంత్రంలో కథ ఉన్నదమ్మా, ఆ కథతో ఎండి చేద్దాం. ఒక బాపనాయనే ఒక మేకపిల్లని భుజాన్ని వేసుకొని పోతున్నాడు.
పోతుంటే దొంగలు ఏం చేశారంటే ఈయన అంగట్లో కొనేటప్పుడే చూసిండ్రు దీన్ని ఎట్లా కొట్టేయాలని. ఆయనకంటే ముందే ఆయన ఊరికి పోయే రూట్లో అక్కడొక మోరి మీద అక్కడొక మోరి మీద అక్కడొకడు కూర్చున్నారు. మొదటి వాడు అంటాడు, ఏం పంతులు గాడిదని భుజాన్ని వేసుకొని పోతాను ఏంది, నడిపించుకోవచ్చు కదా అంటాడు. అది వెధవాది గాడిద కాదురా మేక అంటాడు. లేదు పంతులు మీ కళ్ళు సరిగా పనిచేస్తలేవు, అది గాడిద అంటాడు. రెండో మోరి మీద ఇంకోడు ఉంటాడు, వాడు అదే అంటాడు, గాడిద మీద కూర్చొని పోవాలి కానీ గాడిద భుజాన్ని వేసుకొని పోతారు ఎవరన్నా అంటే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాడు, గాడిద కాదురా ఇది మేక అని. మూడో దగ్గర పోయేసరికి ఆయన కూడా గాడిద అంటాడు. అరే ఏందో అందరూ గాడిద అంటున్నారు అని అనుమానం వస్తుంది, ఆడ మౌనంగా ఉంటాడు. నాలుగో ఆయన దగ్గర పోయే వరకు మళ్ళీ ఆయన గాడిదే అంటాడు. సరే ఈ గాడిద నువ్వే ఉంచుకోరా అని ఇచ్చేసిపోతాడు. ఇది రేవంత్ రెడ్డి కథ. చూడాలి అది, ఆ కథ ఏమవుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.